ఆమె కేస్ టేకప్ చేస్తే బాధితులకు న్యాయం జరగడం పక్కా. ఆమె క్రైమ్ సీన్ లోకి ఎంటర్ అయ్యిందంటేనే నిందితులకు మూడినట్టే లెక్క. సిబిఐలో అందరూ ఆమెను లేడీ సింగం అంటారు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు విచారణ చేస్తున్న సిబిఐ టీంలో ఆమె ఉంది. ఆమె ఎవరో కాదు, సిబిఐ ఏఎస్పీ సీమా పహుజా. ఆమె పేరు వింటేనే అత్యాచార నిందితులకు గుండెలు అదురుతాయి. అసలు ఈ సీమా పహుజా ఎవరు? ఇంతకు ముందు ఆమె అంతలా ఏం కేసులు ఛేదించిందనే డౌట్లు మీకు రావచ్చు. గతంలో యూపీలో సంచలనం రేపిన ఉన్నావ్, హత్రావ్ అత్యాచార కేసులను దర్యాప్తు చేసింది ఈమెనే. సిమ్లాలోని కొథాయిలో జరిగిన గుడియా రేప్ అండ్ మర్డర్ కేసును ఛేదించిన సీమా పహుజా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ కేసును సిబిఐ అత్యుత్తమ ఇన్వెస్టిగేషన్ గా చెప్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ కేసును సాల్వ్ చేసినందుకు ఆమె గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో అత్యాచార కేసుల దర్యాప్తు బృందంలో ఆమె సభ్యురాలుగా కూడా ఉన్నారు. 1993లో ఢిల్లీ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరింది సీమా పహుజా. ఆ తర్వాత సిబిఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్ లో చాలా ఏళ్లు పనిచేసింది. 1998లో ఇన్స్పెక్టర్ గా, 2013లో డీఎస్పీగా ప్రమోషన్ పొందారు. డీఎస్పీ అయ్యాక సీమా మానవ అక్రమ రవాణా, మత మార్పిడి, హత్యలు, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేశారు. హరిద్వార్లో జరిగిన జంట హత్యల కేసును ఛేదించినందుకు సీమా పహుజా 2007లో ఫస్ట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2014లో ఇండియన్ పోలీస్ మెడల్, 2018లో కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డును కూడా అందుకున్నారు. సీమా పహుజా ప్రస్తుతం జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు దర్యాప్తును చేపడుతున్నారు. 1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ మీనా ఆధ్వర్యంలో ఈ విచారణ సాగుతోంది. ఈ కేసులో సిబిఐ ఎలాంటి విషయాలు బయటకు తీస్తుందో దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. సీమా పహుజా లాంటి మంచి ట్రాక్ రికార్డున్న ఆఫీసర్లు ఉండడంతో తమకు న్యాయం జరుగుతుందని బాధితురాలి తల్లిదండ్రులు సైతం ధీమాగా చెప్తున్నారు. దేశం కూడా అదే కోరుకుంటోంది.